నైరుతి బంగాళాఖాతంలో పెంగల్ తుఫాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా పెంగల్ కదులుతూ పుదుచ్చేరికి 120 కిలోమీటర్లు, చెన్నైకి 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల దగ్గర కార్తికేల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫానుగా తీరం దాటే అవకాశం అయితే ఉంది. పెంగల్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. రెడ్ అలర్ట్ తిరుపతి, నెల్లూరు ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ చిత్తూరు, అనంతపురం ఆయా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ ప్రకాశం, వైఎస్ఆర్, కడప, కర్నూలు, వెస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఆయా జిల్లాలో భారీ వర్ష సూచన. ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ నెల్లూరు, చిత్తూరు, కడప. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అత్యధికంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. కృష్ణపట్నం ఓడరేవులో డేంజర్ సిగ్నల్స్ నెంబర్ 6. మిగిలిన ఓడరేవులకు 3వ నెంబర్ ప్రమాదక హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.